ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కుంభరాశి వారికి ఈ మే 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఓకే, వీరికి కూడా ఇంకా అటు ఇటు ఉండబోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్నపాటి అవాంతరాలు కలగటము, ఓకే, కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి స్థిరంగా ఉండకపోవటం వలన కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళముగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు బాగా చిరాకు తెప్పించడం లాంటివి జరుగుతాయి. ఇంట బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉన్నది వీళ్లకు ఎంతైనా కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు బాధ్యతతో కూడినటువంటిది ఇది అని మరింత భారం అనేటువంటిది పెరిగి కానీ సంతోషంగా ఉద్యోగాన్ని పూర్తి చేసుకుంటారు గాక, ఎటువంటి ఇబ్బంది లేదు గాక. వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ముందడుగు వేయటమే ఉంటుంది కానీ వెనకడుగు అనేటువంటి మాట ఉండదు. ఏది ఏమైనా మీ చుట్టూ ఉండేటువంటి జనాన్ని ఒక్కసారి బాగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. వాళ్ళ వల్ల మీకు చాలా యోగం అనేటువంటిది కలుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మేము ఏమి చేసుకుంటే మంచిది అని గనక ఆలోచన చేసినట్టయితే శివుడి యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క ఆరాధన చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు.